కుల రాజకీయాలు, మత రాజకీయాలు, వ్యక్తిగత రాజకీయాలు అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. కాకపోతే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఒక అడుగు ముందుంటదేమో ఆంధ్రప్రదేశ్ అని అనుకోవాలి. ఇప్పుడు తాజాగా టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు గారు, ఆయన ఒక మీడియా సంస్థకు కూడా అధినేత, దానికి చైర్మనే, దీనికి చైర్మనే. ఆయనకి సంబంధించి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది 2 రోజులుగా సోషల్ మీడియాలో. దానికి సంబంధించి ఆయన ముందు ఎక్స్ వేదికగా స్పందించారు, తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అయితే ఆయన మాటల్లో ఒక రకంగా సమర్థింపు ఏమైనా కనిపిస్తోందా, లేదు అంటే ఆయన నిజం ఒప్పుకునే ప్రయత్నం చేశారా? నిజం ఒప్పుకునే ప్రయత్నంలో కూడా ఆయన డోంట్ కేర్ అనేలాగా ఉన్నాయా? వాస్తవాలు అయితే ప్రజలకి ఖచ్చితంగా తెలియాలి. ఇది ఎంతవరకు వైసీపీ తనకు అనుకూలంగా టీటీడీ చైర్మన్ మీద బురద జల్లే ప్రయత్నం ఎంతవరకు చేసింది, వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఈ తరహా ఇప్పుడు కొత్త ఏం కాదు, ఇంతకుముందు కాకపోతే అవి వేరు ఈ వేరు కంపేర్ చేసుకుంటే. అప్పట్లో ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్న పృథ్వీరాజ్ కానీ అక్కడి నుంచి కంపేర్ చేసుకుంటే. కాకపోతే ఇది నిన్న ఆయన ఒక వివరణ కూడా ఇచ్చారు. అది ధైర్యంగా ముందుకొచ్చి వివరణ ఇచ్చారని అనుకోవాలా, లేదంటే నిజంగా ఆయన్ని టార్గెట్ చేసి వైసీపీ ఏమన్నా రాజకీయం చేస్తుందా? ఎందుకు ఇదంతా? చెరపకురా చెడేవు అంటారు. వీళ్ళు ఏ అస్త్రాలు వేశారో అవే రివర్స్ అవుతున్నాయి. ఇప్పుడు హనీ ట్రాప్స్ అప్పుడు జరిగినాయి. అవును, అది పక్కా. ఎందుకంటే హనీ ట్రాప్ వేరు, హెరాస్మెంట్ వేరు. ఇప్పుడు వీళ్ళు ప్రస్తావించింది ఆ రోజున ఏంటి, పృథ్వీరాజు ఒక అమ్మాయినితో ఫోన్లో మాట్లాడాడు, వెనక నుండి నేను వాటేసుకోవాలనిపిస్తుంది అన్నాడు. అమ్మాయికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చిన తనే అని తర్వాత అని చెప్పాడు కదా, ఇట్లా చేస్తుందని తెలియదు. అంటే దెన్ అమ్మాయి ద్వారా అతన్ని ట్రాప్ చేశారు. అంతే. ఇతను మాట్లాడడం అనైతికం, చట్ట వ్యతిరేకం కాదు. చట్ట వ్యతిరేకం ఎప్పుడవుతుంది, అమ్మాయి కంప్లైంట్ పెడతాయి. అమ్మాయి ఆ రోజున మాటల్లో చూస్తే కవ్విస్తోంది ఇతన్ని, అది క్లియర్ కనబడుతుంది. అమ్మాయి కవ్విస్తోంది తెలిసినప్పుడు ఏ మగాడు తగ్గుతాడు. బట్ దాన్ని అతని అనైతిక ప్రవర్తన కలిగిన వాడు తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన అనుబంధంగా పనిచేసే, ఇది డైరెక్ట్ అనుబంధంగా పనిచేసేటటువంటి ఛానల్ కి ఎలా ఉంటాడు, పవిత్రతకి భంగం కదా అన్న ప్రస్తావించారు. ఇప్పుడు ఇక్కడ ఓ మహిళతో సంబంధం, దాన్ని ఫస్ట్ ఏమన్నారు, ఆయనే ఎలాగా మార్చుకొచ్చారు. మొదట ప్రస్తావించింది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ అన్నారు. నా ఫోటోల్ని బేస్ చేసుకుని ఎవరో సృష్టించారన్నది చేసిన ట్వీట్. దాన్ని ఆ పాయింట్ కే కట్టుబడి ఉండను. దాని మీద అవసరమైతే సిబిఐ దర్యాప్తుకి అడుగు, సైబర్ క్రైమ్స్ కంప్లైంట్ ఎందుకు పెట్టావు నువ్వు, ఏఐ డీప్ ఫేక్ అని అయిపోయింది కదా. ఆ పాయింట్ కట్టుబడకుండా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వివరణ ఇచ్చే క్రమంలో తొందరపాటుతో కూడిన పాయింట్ చెప్పుకొచ్చారు. ఏమని, వాళ్ళకి మా కుటుంబానికి 30 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది, అందులో ఏముందంట అశ్లీలత అని. ఈయన కాస్త ఆవేశపడకుండా ముందు ఆలోచించుంటే ఈ పాయింట్ ముందరుంటే ఇష్యూ ఉండేది కాదు. రెండవది, అసలు ఆ మహిళనే తీసుకొచ్చి మా అక్కో మా చెల్లో లేదంటే అంటే ఏముండదు. అక్కో చెల్లో అంటే కనుక వెళ్ళేటప్పుడు హక్ చేసుకోవడం ఏమి శృంగారం ఏం లేదు, జస్ట్ ఇది ఉంది కాబట్టి దాంట్లో ఏముందా కావాలని చెప్పి క్రియేట్ చేస్తున్నారని చెప్పు ఉండొచ్చు. అక్కడ ఆ పని చేయలే, చెయ్యకపోగా 30 సంవత్సరాల నుంచి ఆ కుటుంబానికి మా కుటుంబానికి సంబంధం ఉందంట. హక్ చేసుకుంటాం, ఇది ధనవంతుల ఇళ్లలో ఈ కామన్. అయితే అది ఎప్పుడు భార్యాభర్త అందరూ కలిసి వెళ్ళిపోతున్నప్పుడు వస్తున్నప్పుడు, అంతేగాని వంటగదిలో టీ పెడుతున్నప్పుడు హక్ చేసుకోవడము, లేకపోతే టిఫిన్ చేస్తున్నప్పుడు హక్ చేసుకోవడము, అది ఇదవదు కదా ప్రాక్టికల్ గా. కాబట్టి అక్కడ ప్రజలకి సంజాయిషి ఇచ్చుకున్నారు, కానీ యాక్సెప్ట్ చేస్తారా, ఇది అనెథికల్ గా కనబడుతుంది. అంటే ఈ ప్రెస్ మీట్ చూస్తే అది డీప్ ఫేక్ కాదు అనేది ఆయనే ఒప్పుకున్నారు. అయితే మళ్ళీ అట్లాగే ఎక్కడ అనుకుంటారు అని మరి ఎవరో ఎలర్ట్ చేసినట్టున్నారు, కొంత ఎడిట్ చేసి డీప్ ఫేక్ సృష్టించారని. అంటే మేబీ ఆయన ఉద్దేశం ఆ కౌగిలెంతో లేకపోతే అదో ఆ దగ్గరకు రావడము, అది డీప్ ఫేక్, మిగతాది ఇంట్లోది అన్నది. అక్కడ ఆయన తేల్చుకోవాల్సింది ఏంటంటే ఎవరు రికార్డ్ చేశారు అది. ఆ విజువల్స్ కనబడుతున్న దాని ప్రకారం చూస్తే ఇంట్లో పక్కాగా తీశారు కావాలని. అంటే అక్కడ మూడో వ్యక్తి ఉన్నారా,
ఉన్న ఇద్దరు వ్యక్తుల్లోనే ఒకళ్ళ ప్రీ ప్లాన్డ్ గా ఆయన చేశారా? చేసుకోడు కదా, ఆయన చేసుకోరు, ఆమె చెయ్యాలి. చేశారా? అది ఆమె చేశారా, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరన్నా చేశారు, అంటే వీళ్ళిద్దరికి లేదా తెలియదు, వాళ్ళ హస్బెండ్ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఈమె ప్రవర్తన నచ్చక ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం చేశారు. అదే ఇది కూడా అయ్యి ఉండొచ్చు కదా. అంతే, అవును. అప్పుడు వాళ్ళన్న రావాలి, ఇటు ఈయనన్న రావాలి. అంటే వీళ్ళిద్దరికి తెలియకుండా ఇంట్లో మూడో వ్యక్తి ఎవరో ఉండడం లేదా అక్కడ పెట్టేసి ఉండాలి. అదే ఫోన్, అంటే ఫోన్ అక్కడ మీకు మారుతుంది ప్రతి వీడియోలో అబ్జర్వ్ చేస్తే. అంటే వేరే ఫోన్లు పెట్టుండొచ్చు. అంటే వేరే డ్రెస్సుల్లో ఉన్నారు కదా, వస్తున్నప్పుడు ఇప్పుడు హాల్లో ఒక ఫోన్, కిచెన్ లో ఒక ఫోన్ ఇట్లా కనిపిస్తుంది. హిడెన్ కెమెరాలో సీసీ కెమెరా చూస్తుంటే కొంచెం మంచి క్వాలిటీ కెమెరానే వాడారు. అదే అవును. కాబట్టి అది నేను అనుకోవడం హిడెన్ క్యామ్ క్వాలిటీది వాడారు. ఫోన్ కూడా వాంటెడ్లీ చేశారు ఎవరు, ఫోన్ కూడా కాదు అది. ఫోన్ కి అయితే అంత క్వాలిటీ రాదు. మనం ఫోన్ లో మాక్సిమం లాంగ్ లోకి వచ్చేటు బోదర్ వచ్చేస్తుంది. అదే అవును, అది క్లారిటీగా వస్తుంది. అదే అంటే ఖచ్చితంగా అది ఎవరో పెట్టారు, హిడెన్ క్యామ్ హై క్వాలిటీ కెమెరా అయితే వాడారు ఏదైనా. అంటే అది ఖచ్చితంగా ఎవరో టార్గెట్ చేశారు, ఇంట్లో వాళ్ళే. అది ఆమె తరపున వాళ్ళ, ఈయన తరపున వాళ్ళ, ఆమెకి సంబంధించిన ఆమె చేసిందా అదే ముందు అది తెలుసుకోవాలి. ముందు ఆయన టార్గెట్ చేసింది బయటోళ్ళు కాదు. అసలు ఆ వీడియో బయటకి ఎట్లా వచ్చింది? వైవి సుబ్బారెడ్డి ఇంకొకరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పెట్టరు కదా కెమెరా, లేదంటే అసలు అది బయటికి ఎట్లా వచ్చింది? అదే కదా. అంటే ఖచ్చితంగా ఎవరో వైరల్ చేయాలని చూసి నువ్వు దర్యాప్తు చేయించుకోవాలంటే ఫస్ట్ అది తెలుసుకోవాలి బేసిక్ గా. అది లాజిక్ మిస్ అవుతున్నారు. కానీ అది నిజంగా వైసీపీ సోషల్ మీడియాలోనే వచ్చింది ఫస్ట్. అంటే వైసీపీ వాళ్ళు ఏమైనా ట్రాప్ చేయించారు, అది కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే బొమ్మన కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు ఈయన. మేబీ అంటే బొమ్మన కరుణాకర్ అది ఫస్ట్ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేయడం వల్ల తెలిసింది. అవును, బట్ అది ఎవరో పబ్లిక్ చేయకుండా వాళ్ళ దగ్గరికి ఎట్లా వస్తుంది వీడియో? అదే కదా. అవును, వాళ్ళు ప్లాన్ చేశారు అనుకున్నాం. ఈయన వాళ్ళ ఇంటికి 30 ఏళ్ల పరిచయం ఉన్న వాళ్ళ ఇంటికి వీళ్ళు పంపించరు. అవును, వీళ్ళేం పంపించరు కదా. అవును, అక్కడ ఎట్లా అవుతుంది? లాజిక్ గా ఆ వీడియో సంథింగ్ తర్వాత జరిగింది ఏంటంటే యూట్యూబ్ మన వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినది. ఆమె నిన్న మధ్యాహ్నం ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాని వచ్చింది 4ంటికి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో. ఆ తర్వాత పెట్టలేదు. అంటే సంథింగ్ ఆ వైపు నుంచి వచ్చి ఎప్పుడైతే ఇదంతా హడావిడి అయిందో భయపడి వెనక్కి తగ్గడం అయి ఉండాలి. లేదా వాళ్ళ చేత వీళ్ళే చేయించే దానికి వీళ్ళు ప్రూవ్ చేయాలి. ఇక్కడ బేసిక్ ఒకటే, ఎథికల్ ఆర్ ఎన్ఎథికల్. ఇప్పుడు ఆమె వయసులో అబోవ్ 18, ఈయన అబోవ్ 18 ఏంటి 80s దగ్గరలో ఉన్నోళ్ళు అనుకో. ఇక దాంట్లో చట్టపరంగా చర్య ఏముండదు, క్రైమ్ ఏం కాదు, అది నేరం ఏం కాదు. కుటుంబాలలో చిచ్చు రేపుతుంది. అంటే ఒక అప్రతిష్ట పాలు చేయడం, లేదంటే ఆయన ఒక అవమానానికి గురవడం 10 మందిలో. ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. అక్కడ సమస్య ఏంటంటే నేను అన్నది ఇందాకనే చెరపకరాజేడేవాళ్ళు వీళ్ళు అట్లాంటి వాటికి ఎదురోళ్ళకి క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఉపన్యాసాలు ఇచ్చారు కదా. గంటలు రోజుల తరబడి చర్చలు జరిపిందండి. ఇప్పుడు అంబటి రాంబాబు, ఆ సంజనానో భోజనానో అసలు అది ఎక్కడ దాకా వెళ్ళింది? చంద్రబాబు గారి గొడవ దాకా వెళ్ళింది. ఎందుకు కారణం? చంద్రబాబు గారు కంటతడి పెట్టేదాకా వెళ్ళింది. అక్కడ బిగినాయి కదా. ఆయనకి ఎవరు మాట్లాడిచ్చారు? అది ఆ అమ్మాయిని ఏమైనా పట్టుకున్నారా? వాళ్ళు గవర్నమెంట్ లో ఉండి పట్టుకోవడం జాతే సావాలా? పృథ్వీరాజు విషయంలో, అంబటి రాంబాబు విషయంలో, అవంతి శ్రీనివాస్ విషయంలో, గోరంట్ల మాధవ్ విషయంలో ఏ మహిళ బయటికి రాలేదు. వీళ్ళు మాట్లాడింది అనైతికమనే కదా మనం ఫీల్ అవుతుంది. మనం ప్రచారం చేసింది అదే కదా, డిబేట్లు పెట్టింది అదే కదా. కామాంధుల పార్టీ అన్నారు. అక్కడ ఈ రోజు వరకు పోనీ వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా. ఏ అమ్మాయి బయటకు వచ్చి ఆ రోజు నేనేనండి మాట్లాడింది, నన్ను ఇట్లా బెదిరించారు, ఆ రోజున కేసులు పెట్టలేదు, ఇట్లా నేను బయటకు వస్తానంటే అని ఎవ్వరూ రాలేదు వాటికి కూడా. దాన్ని అంటే మిమ్మల్ని నమ్మట్లేదా, లేదా మీరే సృష్టించారా? ఇది ఒక ఆస్పెక్ట్. అది ఒక ఎత్తు అయితే, ఇందులో ఇక్కడ 3 ఇన్సిడెంట్స్ జరగడం 25 దాకా 10-15 దాకా జరిగింది. కానీ 3 ప్రధానమైన ఇన్సిడెంట్స్ చూసుకుంటే, ఒకటి కిరణ్ రాయల్ జనసేన అమ్మాయి ఓపెన్ గా బయటకు వచ్చి చెప్పింది, ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా బయట చెప్పింది. తర్వాత అక్కడ ఏంటి, లైంగిక సంబంధంతో పాటు ఆర్థిక లావాదేవీ సెటిల్ అయింది, కానీ లైంగిక సంబంధం అనేటటువంటి దాన్ని జస్టిఫై చేసుకున్నారు. అతని మీద సస్పెన్షన్ అన్నారు. ఇప్పుడు అతను అదే పార్టీ తరపున పనిచేసి మాట్లాడుతున్నాడు కదా. దెన్ ఏంటి అక్కడ? నెంబర్ 1. నెంబర్ 2, ఆది మూలం వదిలేసేయండి. ఆది మూలం అమ్మాయి బయటకు వచ్చింది, అది కూడా ఆర్థిక సెటిల్మెంట్. కాకపోతే వీళ్ళు పార్టీని సస్పెండ్ అన్న చేశారు, వాళ్ళు కూడా సస్పెండ్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ యాక్టివిటీ ఆది మూలం తెలుగుదేశం ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాడు.
అది సెటిల్మెంట్. మనం రైల్వే కోడూరు అతన్ని క్లియర్ గా అమ్మాయి బయటకు వచ్చి ఇప్పటికి కూడా ఆవిడ మీదనే కేసు పెట్టారు. అవును. తర్వాత మొన్న మధ్యన ఎమ్మెల్యే అతనిది ఓపెన్, అమ్మాయే బయటకు వచ్చారు. అమ్మాయి ఇక్కడ ఏమైపోతుందంటే ఇదివరకు తెలియని మహిళల యొక్క సంభాషణ విషయంలో హనీ ట్రాప్ జరిగితే వాళ్ళు కామాంధులు, ఇక్కడ అమ్మాయిలే వచ్చి ఓపెన్ గా చెప్తుంటే అమ్మాయిలు పతితలు వీళ్ళు పవిత్రులు. అదే కదా, అమ్మాయిలు పతితలు, అమ్మాయిలు బ్లాక్ మెయిల్ చేయడానికి చేశారు, వీళ్ళు మాత్రం పవిత్రులు, వాళ్ళు పతితలు. ప్లస్ వాళ్ళని వేధించడం, అమ్మాయిని కేసులు పెట్టడం, పైగా నైతికత గురించి ఉపన్యాసాలు ఇవ్వడం. అనైతిక చర్యలని సమర్థించిన వాళ్ళు ఇప్పుడు నైతికత గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇప్పుడు అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. వ్యక్తిగత జీవితంలో వాడు ఎవరితో ఉంటాడో, వాడి సావేదో వాడు చేస్తాడు. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇట్ షుడ్ బి ఎ క్రైమ్. ఇక్కడ కంప్లైంట్ ఇస్తే కూడా క్రైమ్ కాదు, ఇచ్చిన వాళ్ళే క్రిమినల్స్. ఎక్కడికి చెప్తున్నాం మనం? మొదట్లో బాగానే ఉంటది, వాళ్ళు కూడా అప్పుడు సమర్థించుకుని వచ్చింది గవర్నమెంట్, కానీ ప్రజలు దాన్ని చేత్కరించారు. వీళ్ళు ఇప్పుడు అప్పుడు సోషల్ మీడియాలో అప్పుడు డిబేట్ అయింది, ఇప్పుడు డిబేట్ అవుతుంది. అప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తారు. అంతే కదా. మనం ఆ టైంలో ఏం జరిగిపోతుంది, బ్రహ్మ ప్రళయం ఏం కాదు. బట్ పబ్లిక్ ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ పోతేనే జగన్ ప్రభుత్వానికి అడ్డుగోడ పడింది. అతనికి 5 ఏళ్లలోది వీళ్ళు 2 ఏళ్లకే తెచ్చుకుంటున్నారు గోడ, అంత పెద్ద గోడ. 5 ఏళ్లలో ఇంకా పెద్ద మందపాటి గోడ తెచ్చుకునేట్టున్నారు. ఈ విషయంలో ఏం చేయాలా? బాధ్యతగా ఆయన కంప్లైంట్ చేసి, పృథ్వీరాజ్ ఏం చేశాడు, దీంతో పోల్చుకుంటే ఆయన నైతికత పాటించాడు కదా, రాజీనామా చేశాడు, ఒత్తిడి చేశారు, ఏదో చేశారు, మొత్తం మీద రాజీనామా చేశాడు. మరి ఈయన చెయ్యకపోగా అది ఆఫ్టర్ ఆల్. ఇంకోటి ఆ ఆవేశంలో ఆయన మాట్లాడిన మాటలు, భగవద్గీతలో 50,000 ప్రింట్ చేశారు. భగవద్గీత అందులో ఏమీ లేదు, వేస్ట్. భగవద్గీత అందులో భగవద్గీత వేస్ట్ ఏందో నాకు అర్థం కాలేదు. అంటే అందులో సరైన ఏమీ లేవు అనేది ఆయన ఉద్దేశం. ప్రింట్ చేసి కొన్ని ఎన్నో లెక్క చెప్పాడు ఆయన. పుస్తకాలు గొడవల్లో ఉన్నాయి, దానికి ఇచ్చింది వాళ్ళు 5 భాషల్లో పంచమని తయారు చేయించారు. నువ్వు పంచు, కొండ మీదకి వచ్చే ప్రతి భక్తుడికి ఇచ్చి పంపించు. నిజంగా ఆ విషయం ఎవరికి తెలియదు. నిజంగా అందరికీ భగవద్గీతలు ఫ్రీగా పంచారు. అప్పుడు స్కూళ్లలో ఇచ్చారు భగవద్గీతలు, అన్ని ప్రింట్ బిగిన్ చేశారు వాళ్ళు. అవును, బిగిన్ చేసి దాదాపు 10-12 లక్షల దాకా ఇచ్చారు. తర్వాత ఈ గవర్నమెంట్ పడిపోయింది. వీళ్ళు ఇవ్వాలా ఇప్పుడు మన భజన మండళ్ళు అట్లాంటి వాటిట్లో ఇచ్చారు. అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అందరూ పంపించారు. వీళ్ళు పంపించుకోవాలా? నువ్వు ఇవ్వు నీ తరపున. ఇప్పుడు ఏదో దసరా నవరాత్రులు చెప్తున్నాయి, పంపించి అక్కడ అందరికి ఇవ్వమని చెప్పు ఒక్కొక్కరికి. అదే అందుకే కదా టీటీడీలోనే ఒక కౌంటర్ పెట్టి సబ్సిడీకి 100 రూపాయలకు 200కి ఇవ్వచ్చు, ఫ్రీగా ఇవ్వు, తప్పేం లేదు. చేసిన వాళ్ళు ఫ్రీ అని. అదే అవును. బేసిక్ గా ఏంటి, ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఇచ్చాడు. అవసరం. దాన్ని నువ్వు నేర్పడం మానేసి దాని గురించి తప్పుడుగా మాట్లాడటం ఒక ఎత్తు. ఇంకోటి, నాకు అసలు ఆఫ్టర్ ఆల్ ఈ డబ్బులు లెక్కే కాదు, నాకు వీళ్ళంత వ్యాపారాలు ఉన్నాయి, నిన్ను ఎవరు సేవ చేయమన్నాడు ఇక్కడ? బతిలాడేరేంది ఎవరని? లేకపోతే నువ్వు లేకపోతే తిరుమల అంటే వేరే ఒక సంస్థకి చైర్మన్ గా ఉన్నా, ఒక అధినేతగా మీడియా సంస్థకు ఉన్నా, అప్పుడు ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ఒక బాధ్యత గలమైన పదవి, పైగా ఆధ్యాత్మిక జోన్ ఇది. ఇలాంటి ఉన్నప్పుడు ఇటువంటి చాలా సెన్సిటివ్ అవుతాయి. నిజంగా మామూలుగా అయితే మీరు అన్నట్టు పృథ్వీరాజు లాంటి వదిలేశారు. మరి ఈయన ఓకే అందులో ఏమి లేదని సమర్థించుకుంటున్నారు, కానీ ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆ పదవిలో కొనసాగాలా లేదనేది కూడా ప్రభుత్వం లేదంటే టీటీడీ ఒక డెసిషన్ తీసుకోవాలా? అతని విషయంలో ఒత్తిడి తెచ్చి చేయించారని తర్వాత చెప్పారు. ఓకే, అవును. ఇప్పుడు ఒత్తిడి తేవాల్సింది ఎవరు మరి ఈయన మీద? పైగా ఈయన రివర్స్ ఒత్తిడి చేస్తారు. ఒక రకంగా ఒత్తిడి తెచ్చి చేయించారంటే మంచిదే కదా, అది కదా. వాళ్ళే చెప్తున్నారు నువ్వు అర్హుడు కాదా పదవికి, దిగిపోమన్నా దిగిపోయాడు ఆయన. మరి ఇక్కడ ఎవరు ఒత్తిడి తేవాలి? ఎందుకు చేయట్లేదు? అసలు మాట్లాడలేదు దాని మీద. అది అవును. పైగా వాటి మీద మీరు దొంగనాయాళ్ళు అది ఇది అని అమ్మల్ని అక్కల్ని తిడుతున్నారు. ఈ ఏ విధమైనటువంటి, ఇప్పుడు దాంట్లో విజువల్ లో స్పష్టంగా వేరే మహిళ, అవును, తన భార్య అయితే కాదు కదా. తన భార్యతో అయితే నా భార్యతో ఎట్టుంటే ఇంటర్నల్ మీరు అని అడగండి, వేరే వాళ్ళు. సరే నీ కుటుంబ సంబంధం ఉంటే కుటుంబం ఉండు, నేను చెప్పినట్టు ఆ వీడియో ఎవరు తీశారు ఏంటి అనేది కేసు పెట్టు, అంతే. అది ఆయన చూసుకోవాలి ఖచ్చితంగా, ఎవరు వెనకాల ఆయనకి వెనుపడి పొడుస్తున్నారు అనేది ఆలోచించుకోవాలి, అంతే. బట్ ఇక్కడ కావాల్సిందల్లా ఏంటంటే అది నైతికమా అనైతికమా, అది అనైతిక ప్రవర్తన, అది నో డౌట్ అంతే. వ్యక్తిగత కుటుంబ సంబంధాల్లో నీకు భోజనం పెడతా, లేకపోతే ఇంకోటి పెడతా, ఇంకోటి పెడతా, చాయిస్ ఈజ్ యువర్స్.
అది అవతలోడికి ట్రాప్ చేశాడని అర్థం అవుతుంది. క్లియర్ గా. అవును, ట్రాక్ చేశాడు, ట్రాప్ కూడా కాదు. ట్రాప్ అయితే ఈయన అక్కడికి పంపించి చెయ్యాలి, అది వేరే. కానీ ఎన్నో ఏళ్ళ నుంచి సంబంధం ఉందని ఆయనే చెప్పారు. ట్రాపింగ్ అంటే ఏంటి? ఇప్పుడు వీటి గొడవల్లాగా కొత్త అమ్మ ఎవరైనా అయితే ట్రాప్ అనుకోవచ్చు. తెలివైన ఓడి ఉంటే ముందు ఏం చేయాలి, ఆ మహిళ తీసుకొచ్చి కంట తడి పెట్టుకుని, అయ్యో మా అన్నయ్యతో నేను పెడతాను, ఇప్పుడు కంట్లో నలుసు పడితే నేను ఏదో దిగిపోయాను, లేకపోతే నేను భోజనం చేసేటప్పుడు ఆడపిల్లని కాబట్టి అన్నయ్య దగ్గర పెట్టుకుంటా అనేది ఆవిడ చేతను మాట్లాడి చేస్తే, అదిగో ఇంత దుర్మార్గులరా మీరని వైసీపీ మీద రివర్స్ అవ్వచ్చు ఇతను. అలాంటిది ఏదో చేసుకుని ఉండాలి. కాకపోతే ఏంటంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు కంగారులో ముందు ఒక తొందరపడిపోయేసి రకరకాల డైవర్షన్ చేశారు. ఇప్పుడు ఇక ఏది చెప్పినా ఏదేదంటే తడికి లాంటి అబద్ధం, అది ఒకటి స్పష్టమైపోతుంది. కాబట్టి ఇప్పటికైనా వాస్తవంగా అయితే ఆయనే రిజైన్ చేయాలి, నైతిక బాధ్యత కలిగిన వాడు. లేదు అనుకుంటే ప్రభుత్వం రాజీనామా చేయించాలి, అడగాలి. ఆ నైతికత ప్రభుత్వానికి ఉందా ఆయనకుందా అన్నది చూడాలంటే. సార్ నిజంగా అంటే ఇది చాలా కీలకమైన పదవిలో ఉన్నారు ఆయన. వైసీపీ అంత డెప్త్కి వెళ్ళి ట్రాప్ చేసో లేదంటే ట్రాక్ చేసో ఈయన్ని, ఇప్పుడు ఈయన అన్నాడు కదా, నేను చాలా చేస్తున్నాను, అన్ని బయటకు తీస్తున్నాను, వచ్చించే చాలా సంస్కరణలు తీసుకొచ్చాను, ప్రతి సామాన్యుడు చాలా సులభంగా దర్శనం చేసుకోవాలని, వాటిని అన్నింటినీ వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, అంటే ఆ తరహా కుట్ర జరిగి ఉంటుంది. అంటే ఆయన మాట్లాడేదానికి ఒక అర్థం ఏం లేదండి. ఇప్పుడు ధర్మారెడ్డి ఉన్నప్పుడు అప్పుడు ఈ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఉన్న పపెట్ లాగానే మారిపోయారు. పాపం వాళ్ళు ఏం చేయలేకపోయారు. పేరుకి వీళ్ళు మనం బూతులు తిడుతున్నారు కానీ మొత్తం వ్యవహారం ధర్మారెడ్డి అండి. ధర్మారెడ్డి ఏంటి, జగన్ కి అక్కడ మంచి పేరు రావాలన్న ఉద్దేశంతో భక్తులకి సదుపాయాన్ని పెంచినోడు ధర్మారెడ్డి. 10,000 రూపాయలు శ్రీవాణి తీసుకొచ్చింది ధర్మారెడ్డి. వీళ్ళు ఆ శ్రీవాణిని నాశనం చేశారా, బాగు చేశారా? ఈయన మొదట్లో తిట్టిపోసాడు, ఇప్పుడు పరోక్షంగా దాన్ని నాశనం చేశాడు కదా. ఇప్పుడు నువ్వు కంపల్సరిగా ఏదో ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి బతిన్లాడి లెటర్ తెచ్చుకోవాల్సిన కర్మ పట్టించావు కదా నువ్వు, అది కదా పాపం. నేను 10,000 రూపాయలు డబ్బులు ఇస్తాను నాయన, నువ్వు టోకెన్ పెట్టి అక్కడ తీసుకో అన్నోడిని నువ్వు అట్టగా నేను సెంటర్ పెట్టను, ఉన్నది పీకి పారేస్తాను, ఓన్లీ ఆన్లైన్ లోనే చేసుకో అంటే ఏం ఇప్పుడు మొన్న కూడా ఏదో తీసుకొస్తున్నారంట కదా, ముడుపులు కట్టాలంటే పత్రాలు తీసుకోవాలంట. ఇప్పుడు ముడుపు అనేది భక్తులు ఏదో కట్టుకుని అక్కడ వేసుకుంటారు, అది కాకుండా నువ్వు పత్రం కొనుక్కొని ఆన్లైన్ లో డబ్బులు కట్టాలంటే వాడు కాగితం ఇస్తాడా, కాగితం తీసుకెళ్ళి అందులో అంటే అది ఒక సంప్రదాయాన్ని మార్చేస్తున్నట్టు కదా. ముడుపు అనేది ఒక సంప్రదాయం. ఏమన్నా ఏ ఆగం పండితులతో అడిగావా నువ్వు? అది అడగకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వేం చెప్తావు? బంగారం ఇప్పుడు మిసెస్ కి అప్పుడు ఒంట్లో బాగున్నప్పుడు తను ఒంటి మీద నిలువ దోపిడీ మంగళసూత్రాలు తీసుకెళ్లేసేసి, అది సెంటిమెంట్ అంతే. ముడుపు కట్టేది ఎవరికి తెలియకూడదు అంటారు. ఇప్పుడు మీరు ఏదో ఒకటి అనుకుని కట్టి ఇంట్లో పక్కన పెడతారు, క్లియర్ గా అయితే అది తీసుకెళ్లి వేస్తారు. అది తప్పి అది పట్టుకెళ్ళి కౌంటర్లో ఇచ్చి ఒక పత్రం తీసుకొని అది అక్కడ సెంటిమెంట్ పోతుంది కదా. ఆధ్యాత్మిక సెంటిమెంట్ విరుద్ధమైన డెసిషన్ ఎలా చైర్మన్ గొప్పగా చెప్తున్నారు, గొప్పగా చెప్పుకుంటున్నారు. అదే కదా. మిగతా అది సరే, లడ్డు గురించి ఓకే, అది నీ ప్రయత్నం, అది రాజకీయం అర్థం అవుతుంది, చేసుకుంటారు. ప్రధానమైనటువంటిది ఇంకోటి, అప్పుడు బ్రేక్ దర్శనాలని టైం మార్చాడు ధర్మ, 10:30 11 పెట్టి. బ్రేక్ దర్శనం అంతకుముందు నేను అక్కడ ఎన్నో వేలుగా చేశాను, ప్లస్ అదంతా తెలుసు కదా, అనేక సార్లు వెళ్ళాం కదా. ఇదివరకు బ్రేక్ దర్శనం అంటే మనం లెటర్ పట్టుకుని పోయిన తర్వాత స్వామివారి పాదాల ముందు నుంచి వస్తాం, అమేను గర్భం దగ్గర నుంచి వస్తాం. అక్కడ మొదట్లో ఏంటి, నేను అక్కడ పనిచేసిన రోజుల్లో అయితే L1, L2, L3 బ్రేక్ దర్శనాలు ఉండేవి. అప్పుడు L1 అంటే లోపలికి వెళ్ళాక అక్కడ ఆ గుడి ఆ ప్రాంగణంలో ఆ చివరి నుండి ఈ చివరి దాకా ఉండేటట్టు నుంచోబెడతారు. నుంచోబెట్టి అక్కడ స్వామివారికి ఇదేసేస్తారు, కట్టెలు వేసేసి మనందరం దర్శనం చేసుకో, ఇది తెరిచి హారతిచ్చి, ఇది గంట కొట్టి హారతిచ్చి ఆ టీం అందరికి తీర్థం చేతిలో పెట్టి చటారిచ్చి పంపిస్తారు. L2 వచ్చేటప్పటికి చటారి వర్గాన్ని తీర్థం ఇస్తారు. L3 వచ్చేటప్పటికి ఏది ఇట్లాగా ఆ తలుపులు ముయ్యడం అది ఉంటది L2కి కూడా. L3కి వచ్చేటప్పటికి ముయ్యడం ఉండదు, అలాగే దర్శనం చేసుకుంటూ వచ్చేస్తాం అంతే, ముందుకి ఉండదు. ఈ L1 అనేది మంత్రులు, చీఫ్లు, వీళ్ళకి చీఫ్ జస్టిస్లు ఇట్లాంటి, L2 ఐఏఎస్లు, ఐపీఎస్లకి, వీళ్ళకి వాళ్ళకి కూడా ఒక్కోసారి ఆ తర్వాత చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అట్లాంటి వాళ్ళకి L1 ఇచ్చేవాడు, కలెక్టర్లు ఇట్లాంటి వాళ్ళకి L2లు ఇచ్చేవాడు. L3 అంటే ఆర్డీఓల వీళ్ళ తర్వాత
ఎమ్మెల్యేల మనుషుల, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, ఇట్లాగా ఎమ్మెల్యేకి L1 ఇస్తారనమాట. ఇట్లాగా ప్రొసీజర్. అప్పుడు నేను చూసింది రమణాచారి ఈఓగా ఉన్నప్పుడు ప్రొసీజర్ నేను చెప్తాను. ప్లస్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఆదికేశవ నాయుడు పొద్దున్నే L1 కంటే ముందు వాళ్ళు వచ్చేస్తారు. వచ్చి వాళ్ళు దర్శనం చేసుకుని అక్కడ నుంచుని వచ్చిన విఐపీలందరికీ నమస్కారం పెట్టి ఆహ్వానిస్తారు. వాళ్ళందరికీ ప్రసాదాలు దగ్గరుండి చూసుకుంటారు L3 బ్రేక్ దాకా కూడా. ఒక్కోసారి బాగా చిరాగ్గా ఉంటే L1లో వెళ్ళిపోతారు, లేదా L2. బట్ ఖచ్చితంగా అక్కడ అందరికీ నమస్కారం పెట్టి ఓసారి ఆ విఐపీలకు సంబంధించి చూసుకుని వెళ్ళడము, వెళ్ళేటప్పుడు ఆ క్యూ లైన్ల దగ్గర చూసుకుని వెళ్ళడం నడిచేది ఆ రోజు. ఆ సిస్టమ్ ధర్మారెడ్డి టైంలో ఏం చేశాడు, బ్రేక్ దర్శనం కూడా జేవిజీల విగ్రహాల తర్వాత అక్కడ బంగారు ఇది ఉంటది, స్వామివారికి సంబంధించినటువంటి ఆసనం అయ్యేది, అక్కడి నుంచి ఇట్లా వెనక్కి తెప్పుకొచ్చేసాడు బ్రేక్ దర్శనానికి. అది ఆశీర్వచనాలు ఇచ్చే మండపం ఉంటది. ఆశీర్వచనం కాదు, స్వామివారికి రాత్రిపూట్ల నిద్రకి చేసేటప్పుడు పవళింపు సేవ ఉంటుంది. లోపలికి వెళ్ళేటప్పుడు మనకి రైట్ సైడ్ చూస్తే లోపల జేబీజీ నుంచి లోపలికి వెళ్ళి బంగారు వాకిల్ దాటాక లోపలికి వెళ్ళాక స్వామివారికి దీంట్లోకి వెళ్తాం. ఆ వెళ్ళినప్పుడు రైట్ సైడ్ స్వామివారికి సంబంధించిన పడక అది ఉంటది, రోజు పవళింపు సేవ జరుగుతుంది. అక్కడ రాత్రికి అంతా ఆయనకి ఆస్థానం అంటారు. మొత్తం స్వామివారికి ఆ రోజు వచ్చిన ఆస్తి సంపద అంతా కూడా ఆయనకి వివరించి చెప్పి పడుకోబెట్టి వెళ్ళాలి. అది ఆస్థానం అనేది. అక్కడ దాకా అక్కడి నుంచి ఇటు పంపించేశారు వెనక్కి. ఏది బ్రేక్ దర్శనాన్ని ఓన్లీ శ్రీవాణి వాళ్ళకి లేదా ఆ ఎమ్మెల్యేలు మంత్రులు ఒరిజినల్ గా వచ్చే వాళ్ళకి మాత్రమే ఆ గర్భగుడి ముందు నుంచి. అది కూడా ఇవన్నీ తీసేశారు, హారతలు తీర్థాలు ఇవన్నీ కూడా తీసేశారు. దాని మీద అమ్మలక్కల్ని తిట్టుకున్నారు వైసీపీ వాళ్ళు. మన ప్రభుత్వం ఉండి మనకు ఇది పోయింది అనేది. ఎందుకంటే అంతకుముందు తెలుసు వీళ్ళందరికీ. అట్లాంటిది అతను ఏంటి, ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకోవడానికి కావాల్సిన సిస్టమ్స్ పెట్టుకొచ్చారు. ఈయన ఇప్పటికీ 100 సార్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో నువ్వు తీసుకొచ్చినటువంటిది ఏం సాధిస్తావు నువ్వు? ఏమన్నా భక్తులు ఇదివరకు గంటలో 5,000 మంది దర్శనం చేసుకుని నువ్వు ఏమన్నా 50,000 మంది దర్శనం చేపిస్తావు? అసలు ఏం మాట్లాడుతున్నాం మనం? అలాగే నెయ్యి 550 రూపాయలకి వస్తుందని 650 రూపాయలు పెట్టి ఆన్ పేపర్, ఇక అంతకంటే తక్కువ రావాలి 450 లెక్క ప్రకారం. ఎందుకంటే వీళ్ళు అమ్మేటటువంటి నెయ్యి అయితే స్టాల్స్ లో అమ్మేటటువంటి నెయ్యికి ఇవి ఉంటాయి, డబ్బా గిబ్బా పార్సిల్ ఇవ్వాలి. దీనికి అది అక్కర్లేదు కదా, ట్యాంకర్ వచ్చేసింది కదా, కనీసం 500కి ఇవ్వచ్చు. దాన్ని తీసుకొచ్చి నువ్వు 650 ఎందుకు ఇస్తావు? ఇంకా దేవుడికి నువ్వు చేసిన మేలేంటి? బేసిక్ గా భక్తుడికి నువ్వు చేసిన మేలేంది? ఈయన వచ్చాక చేసిన దాంట్లో ఒక మంచి పని అలా అన్నదానంలో వడబెట్టారు, అది మెచ్చుకోవాలి. అదే సందర్భంలో ఇప్పుడు కింద ఉన్నటువంటి మన హాస్పిటల్ ఉంది కదా, దాంట్లో ఇప్పుడు ఏదో వైద్య సేవ శ్రీవారి సేవలో కొత్తగా ఒకటి ఏదో ఏర్పాటు చేస్తున్నారు, మంచిది. అవి వరకు ఓకే, దాన్ని ఎవరు కాదన్నారు. బట్ మిగతా అన్ని ఫెయిల్యూరే, చచ్చిపోవడాల దగ్గర నుంచి. ఈవెన్ మొన్న ఇదివరకు అప్పట్లో చక్కగా ముక్కోటి ఏకాదశి సామాన్యులకు కూడా దర్శనం అయింది. ఈ ట్రిప్ ఆన్లైన్ లో తప్పిన దర్శనం లేదు. అయినా టైం కూడా ఇంకా ఆల్మోస్ట్ 1.5 year అయిపోయినట్టుందిగా ఈయన పదవిలోకి వచ్చి. అసలు లెక్క ప్రకారం లాస్ట్ టైం సుబ్బారెడ్డి గారు అయితే 2 years చేశారు, ఎక్స్టెండ్ చేసుకెళ్లారు. అదే అలా 2 years చేశారు కంటిన్యూగా. ఈయన 2 years చూసుకున్నా ఇంకా అయిపోయింది, ఇంకొక 6 నెలలు ఉంటదేమో మహా అయితే. మెయిన్ ఏంటంటే మనిషి మంచోడే, పార్టీకి విధేయుడు, బానే ఉంది, కానీ ఇక్కడ తొందరపడ్డాడు. మేబీ అది జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి. అంటే ఈ పదవిలోకి రావడం వల్ల కూడా వ్యక్తిగత విషయాల్ని లాగేసి కూడా రాజకీయాలు చేసి ఆయన ఇబ్బంది పడు చేయడండి. ఎవరికి పని బేసిక్ గా ఈయన రాజకీయాలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయనకి ముందు ఉన్నటువంటి దాంట్లో చూసుకుందాం, కరుణాకర్ రెడ్డి, ఎస్వి సుబ్బారెడ్డి అప్పుడు ఏమన్నా రాజకీయాలు మాట్లాడారా? టీటీడీలో కూర్చుని అంతకు ముందు తెలుగుదేశం గురించి ఏమన్నా అట్లా కామెంట్స్ చేశారు? లేదా అంత ముందు చేసినటువంటి చైర్మన్లు ఆయన పేరేంటి, సుధాకర్ యాదవ్, బాపిరాజులు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఎప్పుడు మాట్లాడలేదే. నువ్వు ఆ పోస్ట్ లోకి వెళ్ళినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆధ్యాత్మిక భావంతోనే ఉండు. ఈవోలైనా చైర్మన్లైనా ఆధ్యాత్మిక భావం, నీకు భగవంతుడు ఇచ్చిన ఒక వరం, సేవ చెయ్యి. అంతేగాని ఆడకూర్చు నువ్వు రాజకీయం చేసేగడికి ఆ పదవిని నాశనం చేసినట్టు, ఆ పదవి పరువు తీసినట్టు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి, ఇదే కరుణాకర్ రెడ్డి అంత ముందు చేశాడు కదా, అధికేశ్వరరెడ్డి చేశాడు, చూసాం కదా. ఇంతమంది చైర్మన్లను చూసాను నేను. ఎప్పుడు లేని రాజకీయం మాట్లాడుతుంది ఒక ఇప్పుడే. ప్రతిష్ట అక్కడ అనవసరంగా కెలుగుతున్నది ఇప్పుడే. అదే గొప్పతనం చేస్తున్నాం అంటే. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి టిటిడి చైర్మన్ నాయుడు గారి మీద ఒక
ఇది అపోహ ఒక రకంగా. ఇది ఎంతవరకు ఇది నిజంగా ఒరిజినల్లా కాదా, నిజంగా ముందు డీప్ ఫేక్ వీడియో అన్నారు, మళ్ళీ లేదు 30 ఏళ్ళుగా మాకు అనుబంధం ఉంది, ఫ్యామిలీ రిలేషన్ అన్నారు. ఆ నిజాలు ఏంటి అనేది బయటికి రావాలి. లేదంటే ఆయన మీద అది నింద అలాగే ఉంటుందా, ముద్ర రాజకీయమా, అది క్లియర్ చేసుకుంటే బెటర్. లేదంటే రాజీనామా చేయాలనే డిమాండ్ అయితే వైసీపీ నుంచి గట్టిగా అనిపిస్తుంది.